రైట్ నాగేంద్ర గారు, ఐ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి బీజేపీ వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. వెంకటరెడ్డి గారు, మీ ఉద్దేశం ఏంటి? చెప్పండి. బీఆర్ఎస్ నాయకులు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, సరే ధర్నీలో అంటే ఎర్రర్స్ జరిగి ఉండొచ్చు గాక, వీళ్ళు కూడా ఎర్రర్స్ చేయరనేటువంటి నమ్మకం ఇలా పెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఆయన చాలా క్లియర్ గా అడుగుతా ఉన్నారు, ఇంతమంది సర్వేయర్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు తెలంగాణ వ్యాప్తంగా అనేటువంటిది క్లియర్ క్వశ్చన్. అదైతే ఇప్పుడు లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా మీకు అందరికీ నమస్తే మిత్రమా. ఒకటేంటంటే ROR 2020కి బదులుగా ప్రత్యామ్నాయంగా ఇవాళ ROR 2025 అనేటువంటిది చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేటువంటిది ఆహ్వానించవలసినటువంటిది. ఎందుకంటే గత చట్టంలో అనేక లోపాలు ఉన్నమాట వాస్తవం. గగ్గోలు పడినటువంటి రైతాంగము సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం లేనటువంటిది. ఎవరికైతే ఆన్లైన్లో మొట్టమొదట పాస్బుక్లు వచ్చినాయో అది తప్ప మళ్ళీ మార్పులు చేసేటువంటి పరిస్థితుల ప్రభుత్వం ముందుకు రానటువంటి పరిస్థితి, కారణాలు ఏదైనా ఉండేది కాక. సరే, మంచి పరిణామమే కానీ ఇవాళ దాని గురించి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శ్రీనివాస్ రెడ్డి గారు. సరే, దాన్ని ప్రాక్టికల్ గా చూస్తే తెలుస్తుంది ఏం జరుగుతున్నట్టు. నేను ఎప్పుడే సర్టిఫికెట్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు 4 మండలాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది అవినాష్ గారు, ఇప్పుడు ఆల్రెడీ ధరణి స్ట్రక్చర్ ఉంది. దాంట్లో ఒక 5-6 పాయింట్స్ ముఖ్యంగా చేంజ్ చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరికేది, కామన్ రైతుకు దొరికేటువంటిది. ఇప్పుడు ఎక్స్టెంట్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెంట్ 10 ఎకరాలు ఉంటుంది, అక్కడ రికార్డులకు వచ్చేటప్పటికి 12 ఎకరాల రికార్డ్ అయింది, లేకపోతే 8 ఎకరాల రికార్డ్ అయింది. దాన్ని సరిదిద్దాలి అనేటువంటిది అన్నప్పుడు మా చేతిలో లేదు, అది కలెక్టర్ రకరకాలుగా అనేటువంటి వారి కింద దాన్ని అట్లా పక్కకు పెట్టినారు. రెండవది పేరు తప్పులు, ఎక్స్టెంట్ తప్పులు, ఇవన్నీ కూడా వాటికి సరి చేసేటువంటి పరిస్థితి గతంలో లేనటువంటి పరిస్థితి. ఈ 3 అన్నదమ్ములు ఉంటారు, 3 అన్నదమ్ములలో తలా ఒక ఎకర ల్యాండ్ ఉండాలి లెక్క ప్రకారంగా, వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటిది. దీంట్లో పొరపాటున ఏమైందంటే ఒక సోదరుడికి ఏమి రాలేదు ల్యాండ్, ఇంకో సోదరుడికి 2 ఎకరాలు పడ్డది, ఇంకో అతనికి 1 ఎకరా 3. ఇది సరిదిద్దామని 3 కూడా వెళ్ళి అప్లికేషన్ ఇస్తే రెవెన్యూ వాళ్ళు, తహసీల్దార్ చెప్పినటువంటిది ఏంటంటే మేము చేసే పరిస్థితి లేదు, అది మీరు ఒకరొకరికి అమ్మినట్టుగా తీసేసుకోండి అనేటువంటి ఒక అసందర్భమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి సందర్భాలు నేను చూడడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే పాత రికార్డులకి కొత్త రికార్డులకి ఇప్పుడు ఒక సర్వే నెంబర్ లో ఎక్స్టెంట్ ఒక 20 ఎకరాలు ఉంటది అవినాష్ గారు. అది గతంలో పట్టా పుస్తకాలు మాన్యువల్ రాసినప్పుడు ఏంటంటే 25 ఎకరాలకు రాసినారు. ఇప్పుడు ఎవరిది తగ్గించాలి, ఎవరిది చేయాలి అనేటువంటి దాని మీద అక్కడ గందరగోళాలు జరుగుతుంది. వాస్తవమైనటువంటి నిజమైనటువంటి హక్కుదారుడు ఎవరు, ఆ యాజమాన్య హక్కులు ఎవరికి ఉంటాయి ఏంది అనేటువంటి దాని కింద కూడా మనం గమనించాము. ఇప్పుడు దీంట్లో జరిగేటువంటిది అయితే గట్టి పంచాయతీలు ఉన్నాయి. ఈ గట్టి పంచాయతీలు పెద్ద సమస్య. ఇప్పుడు మన నాగేంద్ర గారు అన్నట్టుగా ఏంటంటే ఒక ల్యాండ్, ఇప్పుడు భూమి అనేటువంటిది మార్పిడి జరగాల, అమ్మకం కానీ కొనుగోలు జరగాలన్నప్పుడు సర్వే మ్యాప్ పెట్టాలని అంటున్నారు, సర్వేర్ యొక్క రిపోర్ట్ ఉండాలంటున్నారు. సర్వేరు మీరు అన్నట్టుగా సర్వే ఎక్కడి నుంచి వస్తారు అంటే కొంతమందిని ఏదో చేస్తున్నట్టుంది వాళ్ళు, కాకపోతే ప్రైవేట్ సర్వేని చేసుకుని అది మళ్ళీ గవర్నమెంట్ సర్వే సర్టిఫై చేయాలా, తర్వాత తహసీల్దార్ సంతృప్తి పడాలని అంటారు. అంటే దీంట్లో గమనించింది ఏంటంటే చాలా డిలే జరుగుతుంది, దీంట్లో కరప్షన్ జరుగుతుంది, బ్యూరోక్రసీ జరుగుతుంది, మళ్ళీ పైరవీలు పేద రైతును మళ్ళీ ఆఫీసర్ చుట్టూ తిప్పేటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ జమానాలో అదే జరుగుతుంది అనే నాకుండే ఒక భయం. ఇది రేపు పరిష్కారం నేను చెప్పినవన్నీ రేపు కాకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ ఈ పరిస్థితి అనేటువంటి మనకు తప్పకుండా డిజిటల్ సిగ్నేచర్. నేను మా దగ్గర సమీప బంధువుకు సంబంధించి ఒక 6 నెలలు తిరిగిన డిజిటల్ సిగ్నేచర్. ఆమెకు 5-6 సర్వే నెంబర్లలో ల్యాండ్ ఉంటుంది, ఒక్క సర్వే నెంబర్ 412 సర్వే నెంబర్లో డిజిటల్ సిగ్నేచర్ లేదు. అన్నిట్లో ఉంటది, దానికి ఒక్కదానికి లేదు. లేకపోతే ఇదేంటండి సరిదిద్దండి అంటే లేదు మేము చేయలేమండి అని చివరికి ఎటు దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇదంతా జరిగినటువంటి పరిస్థితి మనం చూసినటువంటిది, కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ మనము దీనికి సంబంధించినటువంటిది మనం ఆటోమేటిక్గా సర్టిఫికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. పైగా వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. ఏంది ఇది, ప్రభుత్వానికి, మంత్రులకి, అధికారులకి కాన్ఫిడెన్స్ వచ్చినట్టుగా లేదు. ఆ కాన్ఫిడెన్స్ అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటిది ఒకటి ఆటోమేటిక్గా అంత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు పరిచేటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటి సందర్భం కనపడతలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన తర్వాత 4 మండలాల్లో జరిగేటువంటి ఏమేమి వస్తున్నాయి, సమస్యలు ఏమొస్తున్నాయి, వాటిని చూసిన